अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 21వ భాగంలో మనము ప్రవేశించాము. ఈ భాగంలో ఇన్షాల్లా అంతిమ హజ్, అరబీలో హజ్జతుల్ విదా లేదా హజ్జతుల్ వదా అని అంటారు. దాని గురించి ఇన్షాల్లా మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హిజ్రీ శకం 10వ సంవత్సరం అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన తర్వాత 10వ సంవత్సరము నడుస్తూ ఉంది. ఆ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ కోసము వెళ్ళనున్నారన్న విషయాన్ని ప్రజల మధ్య ప్రకటించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపున ప్రకటన వినగానే సహాబాలందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్ళి ప్రవక్త వారి వెంట హజ్ ఆచరించాలి అని ఎంతో కోరికతో నలువైపులా నివసిస్తున్న సహాబాలందరూ కూడా మదీనాకు వచ్చి చేరిపోతూ ఉన్నారు. ప్రవక్త వారి వెంట వెళ్ళాలి, ప్రవక్త వారితో పాటు కలిసి హజ్ ఆచరించాలి అనే ప్రేమతో, అభిమానంతో మదీనాకు సహాబాలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా వచ్చేశారు. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుల్ ఖాదా నెల 25 లేదా 26వ తేదీన, ఆ రోజు శనివారము అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. హిజ్రీ శకం 10వ సంవత్సరం జుల్ ఖాదా నెల 25 లేదా 26వ తేదీ శనివారం రోజున జుహర్ నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా సిద్ధమయ్యారు. మంచి బట్టలు ధరించారు, తలకు నూనె పూసుకున్నారు, తల దువ్వుకున్నారు, కుర్బానీ పశువుల మెడలలో పెట్టెడలు, అరబీలో కలాదా అని అంటారు, అవి వేశారు. ఆ తర్వాత జుహర్ నమాజ్ ఆచరించుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుండి బయలుదేరారు. బయలుదేరి ముందు ఎక్కడికి చేరుకున్నారు అంటే జుల్ హులైఫా అనే ప్రదేశానికి అసర్ నమాజ్ కి కొంచెం ముందుగానే అక్కడికి చేరుకున్నారు. తర్వాత చాలా ముఖ్యంగా గమనించాలి మిత్రులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన ప్రతి పని విశ్వాసులందరికీ కూడా ఆధారము కాబట్టి ఇన్షాల్లా ప్రతి విషయాన్ని బాగా శ్రద్ధగా విని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆచరించడానికి ఇన్షాల్లా ప్రయత్నం చేద్దాం. ప్రవక్త వారు మదీనా నుండి బయలుదేరి జుల్ హులైఫాకు చేరుకున్నారు. అసర్ నమాజ్ సమయం అవగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుల్ హులైఫాలో అసర్ నమాజ్ 2 రకాతులు ఆచరించారు. ప్రయాణికుల కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖసర్ నమాజ్ అనుమతి ఇచ్చి ఉన్నారు కదండి. ఆ అనుమతిని ప్రవక్త వారు అక్కడి నుంచే వినియోగించటం ప్రారంభించారు. తద్వారా ధార్మిక పండితులు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి దూరపు ప్రయాణము ప్రారంభించగా
అతను నగరు శివారులు దాటుకున్న తర్వాత అక్కడి నుంచే నమాజ్ సమయం అయిపోతే అతను కసర్ నమాజు ఆచరించవచ్చు అని తెలియజేసి ఉన్నారు. దీనికి ఇదే గొప్ప ఆధారం. సరే, జుల్ హులైఫాకు చేరుకున్నాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజు మొత్తం అక్కడే గడిపారు. రాత్రి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడే గడిపారు. మరుసటి రోజు ఫజర్ నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ముందర విషయం తెలియజేశారు. అదేమిటంటే, రాత్రి నా వద్దకు అల్లాహ్ తరపున దూత వచ్చి ఈ లోయలో నమాజు ఆచరించమని తెలియజేశాడు. అలాగే హజ్ లో ఉమ్రా కూడా ఉంది ప్రళయం వరకు అని తెలియజేసి వెళ్ళాడు అన్న విషయాన్ని సహాబాల ముందర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ తర్వాత మరుసటి రోజండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుహర్ నమాజ్ కి ముందే స్నానం ఆచరించారు, ఇహ్రాం ధరించారు. ఇహ్రాం ధరించక ముందే ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం మీద, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల మీద కస్తూరి సువాసన గల పదార్థము పూశారు. ప్రవక్త వారు వాటిని తొలగించకుండా అదే స్థితిలో ఇహ్రాం ధరించారు. ఆ తర్వాత జుహర్ నమాజ్ 2 రకాతులు ఆచరించారు. నమాజ్ ఆచరించిన తర్వాత ముసల్లా మీదనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ మరియు ఉమ్రా రెండింటిని కలిపి ఒకేసారి సంకల్పం చేశారు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అన్న తల్బియా కూడా అక్కడి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలకటం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుండి లేచి ప్రవక్త వారి కోసము ఒక వంటె ఉంది. ఆ వంటెకు కస్వా అని పేరు ఉందండి. ఆ కస్వా అనే వంటె మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ప్రయాణమయ్యారు. అప్పుడు కూడా ప్రవక్త వారు తల్బియా చదువుతూ ఉన్నారు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చారు. మైదానంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బియా లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని పలుకుతూనే ఉన్నారు. ఆ విధంగా ఇంచుమించు ఒక వారం ప్రయాణం చేసుకుంటూ సహాబాల వెంట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుండి మక్కాకు చేరుకున్నారు. మరి ఈ ప్రయాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఎంతమంది సహాబాలు ఉన్నారో తెలుసా? కొద్దిగా ఓపిక పట్టండి, ఇన్షాల్లా త్వరలోనే వారు ఎంతమంది ఉన్నారనే సంఖ్య ఇన్షాల్లా మీ ముందుకు వస్తుంది. సరే మిత్రులారా, ఒక వారం ప్రయాణం చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా సమీపంలోనే వాది తువా అనే లోయలోకి వచ్చి ఆగారు. అక్కడే రాత్రి గడిపారు. ఫజర్ నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ స్నానం ఆచరించారు. ఆ తర్వాత ఉదయాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోకి ప్రవేశించారు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ చేయడానికి మక్కాలో ప్రవేశించిన తేదీ 4 జిల్హిజ్జా. జుల్హిజ్జా నెల 4వ తేదీ హిజ్రీ శకం 10వ సంవత్సరం. ఆ రోజు ఆదివారము అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. మొత్తానికి ఆదివారం జుల్హిజ్జా నెల 4వ తేదీ హిజ్రీ శకం 10వ సంవత్సరం ప్రవక్త వారు మక్కాలోకి ప్రవేశించారండి. ప్రవేశించిన తర్వాత పూర్తి ఉమ్రా ఆచరణ ఉంది కదండి. తవాఫ్ నుండి మొదలు పెట్టుకొని సై వరకు మొత్తం ఉమ్రా కార్యాలన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు. ఉమ్రా ముగిసిన తర్వాత ప్రవక్త వారు ఇహ్రాం తీయలేదు. జాగ్రత్తగా వినండి, ఇహ్రాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీయలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ సంకల్పం చేసేటప్పుడు ఉమ్రా మరియు హజ్ రెండింటికి కలిపి ఒకేసారి సంకల్పం చేసి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఇహ్రాం తీయలేదు. అలాగే ప్రవక్త వారు అక్కడ వచ్చేటప్పుడు తనతో పాటు కుర్బానీ పశువు, అరబీలో హదీ పశువు అని కూడా అంటూ ఉంటారు. హదీ హదీ అంటూ ఉంటారు. అరబీలో హదీ అంటారు కదండి, కుర్బానీ పశువుకి ఆ పేరు. అది కూడా ప్రవక్త వారు తీసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహ్రాం తీయలేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ముగించుకున్న తర్వాత హజూన్ అనే ప్రదేశంలో బస చేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్కు సంబంధించిన తవాఫ్ తప్ప మరొక నఫిల్ తవాఫ్ మాత్రము ఆచరించలేదు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అయితే ప్రవక్త వారు ఇహ్రాం స్థితిలోనే ఉన్నారు కదండి, ఇహ్రాం బట్టలు ధరించే ఉన్నారు కదండి. సహాబాలకు మాత్రము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే హదీ పశువులు తీసుకొని రాలేదో వారు కావాలంటే ఇహ్రాం తీసేయవచ్చును అని తెలియజేశారు. సహాబాలు సంకోచించారు. ప్రవక్త వారు ఇహ్రాం స్థితిలోనే ఉన్నారు, మరి మేము ఇహ్రాం తీసేస్తే ఎలాగండి అని ప్రవక్త వారి సహచరులు సహాబాలు అనుమానిస్తూ ఉన్నారు, సంకోచిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నాకు ఇప్పుడు తెలిసిన విషయము ముందే తెలిసి ఉంటే నేను కూడా తప్పనిసరిగా ఇహ్రాం తీసేవాడిని, అలాగే సంకల్పము చేసేవాడిని. మరియు ఒకవేళ నేను హదీ పశువుని నాతో పాటు తీసుకుని రాకుండా ఉండి ఉంటే నేను తప్పనిసరిగా ఇహ్రాం తీసేసేవాడిని. కాకపోతే నేను హదీ పశువుని తీసుకొని వచ్చేసాను కాబట్టి నేను మాత్రము ఇహ్రాం తీయలేను. మీరు ఎవరైతే హదీ పశువు తీసుకుని రాలేదో వారు ఇహ్రాం తీసుకోవటానికి అనుమతి ఉంది, వారు తీసుకోవచ్చును, ఆ విధంగా వారు చేయవచ్చును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇవ్వగా అప్పుడు సహాబాలు ఎవరైతే హదీ పశువు తీసుకుని వెళ్ళలేదో వారు ఇహ్రాంను తీసివేశారు. ఇక ఆ తర్వాత మిత్రులారా, జిల్హిజ్జా నెల 8వ తేదీ వచ్చింది. ఆ దినాన్ని అరబీలో యౌము తర్వియా అని అంటారండి. ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మినా మైదానానికి చేరుకున్నారు. అల్హమ్దులిల్లాహ్, నేటికి కూడా హజ్ చేయడానికి వెళ్ళే యాత్రికులందరూ కూడా జిల్హిజ్జా నెల 8వ తేదీన మినాకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మినా మైదానంలోనే ఆగి రాత్రి అక్కడే గడిపారు. మరుసటి రోజు అనగా జిల్హిజ్జా నెల 9వ తేదీ, ఆ దినాన్ని అరబీలో యౌమే ఆరఫా అని అంటారు. ఆ రోజు సూర్యోదయం తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫా మైదానానికి వెళ్ళారు. అరఫా మైదానానికి వెళ్ళినప్పుడు ముందుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాది నిమ్రా మస్జిద్ ఉంది కదండి, మనం వెళ్ళి చూస్తూ ఉంటాము. వాది నిమ్రాలో బస చేశారు. అక్కడే పొద్దు వాలేంత వరకు ఉన్నారు. పొద్దు వాలిన తర్వాత మళ్ళీ కస్వా వంట మీద ఎక్కి బత్ను వాది అనే లోయలోకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు. ఆ సమయానికి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు 1,24,000 లేదా 1,44,000 మంది సహాబాలు అక్కడ మైదానంలో హాజరై ఉన్నారు. అల్లాహు అక్బర్. హిజ్రీ శకం 10వ సంవత్సరం వచ్చేసరికి ప్రవక్త వారి వెంట హజ్ ఆచరిస్తున్న సహాబాల సంఖ్య ఎంత ఉందండి? అరఫా మైదానంలో వారు ప్రోగై ఉన్నారు. ధార్మిక పండితులు చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు, 1,24,000 లేదా 1,44,000 మంది సహాబాలు అక్కడ ఉన్నారు. వారందరి ముందర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రవక్త వారు చేసిన ఏకైక హజ్, అంతిమ హజ్, ఆ హజ్జులో ఆయన తెలియజేసిన ప్రతి మాట చాలా విలువైనది. అది మనం ఇప్పుడు ఇన్షాల్లా క్లుప్తంగా సారాంశం రూపంలో తెలుసుకుందాం. ప్రవక్త వారు ప్రసంగిస్తూ ఇలా అన్నారు, ప్రజలారా నా మాటలను ఆలకించండి, ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు. అల్లాహు అక్బర్. సూచన ప్రాయంగా ఒక గొప్ప విషయం ప్రవక్త వారు ఇక్కడ ప్రకటించేశారు. ఇంకెప్పుడు నన్ను ఈ ప్రదేశంలో మీరు చూడరు అంటే ఏంటండి అర్థము? ప్రవక్త వారు ఇక
ఈ ప్రపంచాన్ని వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది అని. అవునా కాదా? ఆలోచించండి మిత్రులారా. అలాగే ప్రవక్త వారు తెలియజేశారు, ఈ గడుస్తున్న నెల ఎంత పవిత్రమైనదో, ఈ దినము ఎంత పవిత్రమైనదో, ఈ నగరం ఎంత పవిత్రమైనదో, మీ ప్రాణం మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. అంటే జుల్హిజ్జా నెల నిషిద్ధ మాసాలలో పవిత్రమైన ఒక మాసం. అరఫా దినం ఎంతో పవిత్రమైన దినం. మరియు మక్కా నగరం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన నగరం. ఈ నగరం ఎలాంటి పవిత్రమైనదో, ఈ దినం ఎంత పవిత్రమైనదో, ఈ నెల ఎంత పవిత్రమైనదో, అలాగే ఒక ముస్లిం యొక్క ప్రాణము, ఒక ముస్లిం యొక్క మానము, ఒక ముస్లిం యొక్క ధనము కూడా అంతే పవిత్రమైనది అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఎంతటి గౌరవం, ఎంతటి గౌరవం ఇస్లాము ద్వారా భక్తులకు వస్తున్నదో చూడండి. ఆ తర్వాత ప్రవక్త వారు అంటూ ఉన్నారు, బాగా వినండి, అజ్ఞాన కాలం నాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞాన కాలంలో జరిగిన హత్యల రక్త పరిహారం కూడా అంతం చేయబడింది. అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తూ ఉన్నాను అని కొన్ని రక్తాల గురించి, కొన్ని వడ్డీల గురించి ప్రవక్త వారు ప్రస్తావించి అదంతా తుడిచివేయబడింది అని ప్రకటించేశారు. ఆ తర్వాత స్త్రీల గురించి చెబుతూ ఉన్నారు. వినండి మిత్రులారా, ప్రవక్త వారు స్త్రీల గురించి తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీల విషయంలో అల్లాహకు భయపడండి. వారిని మీరు అల్లాహ్ వచనం ద్వారా మీకోసం ధర్మసమ్మతం చేసుకున్నారు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండి బట్ట అందించటం అనేది మీపై వారికి ఉన్న హక్కు. మీకు ఇష్టం కాని వారిని ఎవరిని మీ పడకలపైకి రాకుండా ఉంచాలి. అది వారిపై మీకున్న హక్కు. అల్లాహు అక్బర్. స్త్రీలను గౌరవించాలి అని, వారికి సౌకర్యాలు సమకూర్చాలి అని ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు. అది మీపై ఉన్న హక్కు అని కూడా ప్రవక్త వారు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు. మీకోసం వదిలి వెడుతున్న దానిని మీరు గట్టిగా దృఢంగా పట్టుకొని ఉంటే మీరు ఎన్నటికీ మార్గం తప్పరు. అదే అల్లాహ్ గ్రంథం. అల్లాహు అక్బర్. అల్లాహ్ గ్రంథాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఎన్నటికీ మీరు మార్గభ్రష్టులు కారు అని ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే అందులో ఉన్న విషయాల ప్రకారం ఆచరించటం మిత్రులారా. ఆ తర్వాత ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రజలారా గుర్తుంచుకోండి, నా తరువాత మరే ప్రవక్త ఉండడు, అలాగే మీ తరువాత మరే సమాజము లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి, 5 పూటల నమాజు ఆచరించండి, రంజాన్ నెల ఉపవాసాలు పాటించండి, మనస్ఫూర్తిగా సంతోషంగా జకాతు చెల్లించండి, మీ ప్రభు గృహం కాబాకు వచ్చి హజ్ ఆచరించండి, మీ పాలకులకు విధేయత చూపండి. అలా చేస్తే మీ ప్రభు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. నమాజ్ ఆచరించమని, సంతోషంగా జకాతు చెల్లించమని, మరియు పాలకులకు విధేయత చూపమని ప్రవక్త వారు బోధిస్తూ అలా చేస్తే మీరు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని శుభవార్త తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, ఇంకా నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది, అప్పుడు మీరేమంటారు? దానికి సహాబాలు రిజ్వానుల్లాహి అలైహిం అజ్మఈన్, మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారము చేశారు, శ్రేయోభిలాష హక్కుని నిర్వర్తించారు అన్నారు. ఈ సమాధానం విన్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపుడు వేలు ఆకాశం వైపుకి చూపిస్తూ మరియు దానిని సహాబాల వైపుకి కిందికి దించుతూ అల్లాహుమ్మ షహద్, అల్లాహుమ్మ షహద్, అల్లాహుమ్మ షహద్ అని 3 సార్లు పలికారు. అల్లాహుమ్మ షహద్ అంటే అర్థం ఏమిటి? ఓ అల్లా దీనికి నీవే సాక్షి, ఓ అల్లా దీనికి నీవే సాక్షి, ఓ అల్లా దీనికి నీవే సాక్షి అని ప్రవక్త వారు 3 సార్లు పలికారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ప్రసంగంలో తెలియజేస్తున్న విషయాలన్నీ కూడా రబియా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ అనే ఒక సహాబీ నిలబడి ప్రవక్త వారి మాటలను బిగ్గరగా
ప్రజల వద్దకు వినిపించేలాగా చేరవేరుస్తూ ఉన్నారు. ప్రసంగం ముగిసిందండి. ప్రసంగం ముగిసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప దైవ వాక్యాన్ని అవతరింపజేశాడు. ఏంటి ఆ దైవ వాక్యం? ఖురాను గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రస్తావించబడి ఉంది. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, మీపైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. అంటే ధర్మం సంపూర్ణమైపోయింది అన్న విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాల ముందర ఆ వాక్యము వినిపించేశారు. మిత్రులారా, ఈ వాక్యం ఎంత గొప్ప వాక్యం అంటే మనతో పాటు ఉన్న గ్రంథవాహులు కొంతమంది ఏమంటున్నారంటే, అలాంటి వాక్యము మా గ్రంథాలలో ఉంటే ఆ వాక్యము అవతరించిన దినాన్ని మేము పండుగ దినం చేసుకునే వాళ్ళము. అంత గొప్ప వాక్యం అండి అది. ఎందుకంటే ధర్మం సంపూర్ణం చేయబడిందన్న వాక్యం వారి గ్రంథాలలో లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత కూడా ప్రవక్తల పరంపర కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి వారి గ్రంథాలలో అలాంటి వాక్యాలు అవతరింపజేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్తల పరంపర కూడా పూర్తయింది, మరియు ఆకాశ గంధాల అవతరణ కూడా పూర్తయింది. కాబట్టి ఆ వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అవతరింపజేశాడు. ఆ వాక్యాన్ని వేరే మతస్థులు గ్రంథవహులు చూసి చాలా గొప్ప వాక్యము అది అని వారు కూడా సాక్ష్యం పలికి ఉన్నారు. అలాంటి గొప్ప వాక్యము వచ్చింది కాబట్టి మన విశ్వాసం ఏమిటంటే, ఇస్లాం ధర్మం ఆదం అలైహిస్సలాం వారి కాలంలో ప్రారంభమైంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సంపూర్ణం చేయబడింది. ఇక అందులో హెచ్చులు తగ్గింపులు చేయడానికి ఎవరికీ అధికారము లేదు. ఉన్నింది ఉన్నట్టుగా ఆచరించుకోవటమే మనందరి బాధ్యత మిత్రులారా. కాబట్టి ధర్మం సంపూర్ణం చేయబడింది, ఉన్నింది ఉన్నట్టుగా ఆచరించటం మనందరి బాధ్యత అన్న విషయము ఆ వాక్యంలో కూడా తెలియజేయబడి ఉంది. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం తర్వాత బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఆదేశించగా బిలాల్ రజియల్లాహు అన్హు వారు అజాన్ పలికారు. అజాన్ పలికిన తర్వాత ముందుగా ఇకామత్ తర్వాత జుహర్ నమాజ్, మళ్ళీ ఇకామత్ పలికి అసర్ నమాజ్, 2 నమాజులు, ఒక అజాన్ 2 ఇకామతుల ద్వారా జుహర్ మరియు అసర్ 2 నమాజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి వారు ఎక్కడైతే బస చేసి ఉన్నారో ఆ ప్రదేశంలో ఆచరించుకున్నారు. ఖుస్వా అనే ప్రదేశానికి వచ్చి మళ్ళీ మిగతా సమయం అక్కడే ప్రవక్త వారు ఖుస్వా అనే వంట మీద ప్రయాణమయ్యి మళ్ళీ ఆయన ఎక్కడైతే బస చేశారో అక్కడికి తిరిగి వచ్చేసి మిగతా దినం మొత్తము కూడా అక్కడ ప్రవక్త వారు గడిపారు. ఆ తర్వాత సాయంత్రం అయిందండి, సూర్యాస్తమయం అయిపోయిందండి. సూర్యాస్తమయం అవగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉసామా రజియల్లాహు తఆలా అన్హు వారిని వెనకాల కూర్చోబెట్టుకొని ముజ్దలిఫా వైపుకి బయలుదేరి వెళ్ళారు. అరఫా మైదానంలో ఉన్నారు కదండి, అక్కడ సూర్యాస్తమయం వరకు ఉండి ఆగిపోయి అక్కడి నుండి ముజ్దలిఫా వైపుకి బయలుదేరారు. ముజ్దలిఫాకి చేరుకొని అక్కడ మగ్రిబ్ మరియు ఇషా నమాజులు, ఒక అజాన్ 2 ఇకామతుల ద్వారా ఆచరించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముజ్దలిఫాలోనే ఫజర్ వరకు ఉన్నారు. ఫజర్ వరకు ముజ్దలిఫాలోనే గడిపి ఫజర్ సమయం అవగానే అజాన్ పలికిన తర్వాత ఇకామత్ పలికిన తర్వాత ఫజర్ నమాజ్ ఆచరించుకొని మళ్ళీ ఖుస్వా అనే వంట మీద ప్రయాణమయ్యి అల్ మష్అరుల్ హరాం అనే ప్రదేశానికి వచ్చారు. నేటికి కూడా అక్కడ మస్జిద్ ఉంది, మస్జిద్ అల్ మష్అరుల్ హరాం. అక్కడికి వచ్చారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి అల్లాహకు స్తోత్రాలు చెల్లిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పొగుడుతూ అక్కడే సమయం గడిపారు. ఎప్పుడైతే సూర్యోదయ సమయం దగ్గర పడిందో, బాగా తెల్లవారిపోయిందో, సూర్యోదయం అవక ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ముజ్దలిఫా నుండి మినా వైపుకి బయలుదేరిపోయారు. అయితే ఈసారి ఒంటె మీద ఫుజైల్ బిన్ అబ్బాస్ రజిలాను వారిని వెనక కూర్చోబెట్టుకుని ప్రవక్త వారు మినా వైపుకి బయలుదేరారు. అక్కడ బత్నే ముహస్సిర్ లేదా బత్నే ముహస్సర్ అనే అనే లోయ నుండి త్వరగా ప్రయాణం చేసుకుంటూ కంకర్ రాళ్ళు కొడతారు కదండి, జమరా కుబ్రా వరకు చేరుకున్నారు. జమరా అక్బా అని, జమరా ఊలా అని, జమరా కుబ్రా అని 3 పేర్లతో ఆ జమరాను పిలుస్తారు. అక్కడికి ప్రవక్త వారు చేరుకొని 7 చిన్న చిన్న కంకర రాళ్ళు తక్బీర్ పలుకుతూ కొట్టారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంకర రాళ్ళు కొట్టిన తర్వాత చక్కగా కుర్బానీ చేసే ప్రదేశానికి వెళ్ళిపోయారు. కుర్బానీ చేసే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తమ స్వహస్తాలతో 63 ఒంటెలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జబహ చేశారు. ఆ తర్వాత అలీ రజియల్లాహు తఆలా అన్హు వారికి బాధ్యత అప్పగించగా అలీ రజియల్లాహు అన్హు వారు 37 ఒంటెలు జబహ చేశారు. మొత్తము 100 ఒంటెలు జబహ చేయబడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తరపున ఒంటె జబహ చేశారు కదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తరపున ఏ హదీ పశువు అయితే ఆ సమయంలో జబహ చేశారో ఆ హదీ పశువులో ప్రవక్త వారితో పాటు అలీ రజియల్లాహు అన్హు వారిని కూడా ఆ హదీ పశువులో భాగస్థునిగా ప్రవక్త వారు చేర్చుకున్నారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత 100 ఒంటెలు కుర్బానీ చేయబడ్డాయి కదండి. ప్రతి ఒంటె మాంసంలో నుంచి ఒక్కొక్క ముక్క తీసుకొని ఒక పాత్రలో వేసి వండమని ప్రవక్త వారు ఆదేశించగా ఆ మాంసము వండబడింది. ఆ మాంసము వండబడిన తరువాత ఆ మాంసాన్ని ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు సహాబాలు భుజించారు. అందులోని పులుసుని కూడా వారు సేవించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చక్కగా మక్కాకు వెళ్ళారు. మక్కాలోని బైతుల్లాలోకి ప్రవేశించి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తవాఫ్ ఆచరించారు. ఈ తవాఫ్ ని తవాఫ్ ఇఫాదా అని అంటారు. ఈ తవాఫ్ ని తవాఫ్ ఇఫాదా అని అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తవాఫ్ ఆచరించిన తర్వాత జుహర్ నమాజ్ సమయం అయిపోయింది. ప్రవక్త వారు అక్కడే జుహర్ నమాజ్ కూడా ఆచరించుకున్నారు. ఆ తర్వాత బనీ అబ్దుల్ ముత్తలిబ్ వారు హాజీలకు జంజం నీళ్లు త్రాపిస్తూ ఉంటే ప్రవక్త వారు చూసి ఆయన కూడా హాజీలకు జంజం నీళ్లు త్రాపించాలనుకున్నారు. కాకపోతే ఆయన ఆ పని చేస్తే ప్రవక్త వారు చేశారు కదా, మేము కూడా చేద్దామని ప్రతి ఒక్కరూ వచ్చి ఎగబాగుతారు. ఆ తర్వాత బనీ ముత్తలిబ్ వారికి ఆ బాధ్యత ఆ గౌరవము ఆచరించడంలో ఆటంకం కలుగుతుంది అని భావించి ప్రవక్త వారు మాత్రము ఆ విధంగా చేయలేదు. బనీ అబ్దుల్ ముత్తలిబ్ వారిని ఆ హాజీలకు జంజం నీళ్లు తాపించడానికి ప్రవక్త వారు వదిలిపెట్టారు. స్వయంగా ప్రవక్త వారు కూడా జంజం నీళ్లు సేవించారు, త్రాగారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే జిల్హిజ్జా నెల 10వ తేదీ జిల్హిజ్జా నెల 10వ తేదీ బక్రీద్ పండుగ రోజు, యోముల్ అజ్హా కుర్బానీ పండుగ రోజు. ఆ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉషోదయం సమయాన కొంచెం పొద్దు ఎక్కిన తర్వాత ప్రజల ముందర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ప్రవక్త వారు పలుకుతూ ఉంటే అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు బిగ్గరగా ప్రవక్త వారి పలుకులను సహాబాల వద్దకు చేరవేరుస్తూ ఉన్నారు. సహాబాలు కొంతమంది కూర్చొని కొంతమంది నిలబడి ప్రవక్త వారి ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. పండుగ రోజు ప్రవక్త వారు ప్రసంగించిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు సారాంశ రూపంలో మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు ప్రసంగం ఎక్కడ జరిగింది? 9వ తేదీన అరఫా మైదానంలో జరిగింది. ఇప్పుడు 10వ తేదీన పండుగ రోజున ప్రవక్త వారు సహాబాల ముందర ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగంలోని కొన్ని విషయాల సారాంశము మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది. ప్రవక్త వారు తెలియజేశారు,
కాలం పరిభ్రమిస్తూ మళ్ళీ అల్లా భూమి ఆకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగి వచ్చేసింది. సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలల్లో 4 నెలలు నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తాయి. అవి జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం మరియు ఇంకొక నెల రజబ్ మరియు జమాదీఉల్ ఉఖ్రా. ఈ 2 నెలల మధ్యలో వస్తుంది. ఆ నెల జమాదీఉల్ ఊలా మరియు షాబాన్ నెల మధ్యలో వస్తుంది. ఆ నెల పేరు రజబ్ అని ప్రవక్త వారు తెలియజేశారు. ముందు కొంచెం పొరపాటు పడ్డానండి. జమాదీఉల్ ఉఖ్రా మరియు షాబాన్ మధ్యలో వస్తుంది. ఆ నెల పేరు రజబ్ అని ప్రవక్త వారు తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఆసక్తికరమైన ఒక సంఘటన చోటు చేసుకునింది. అదేమిటంటే ప్రవక్త వారు సహాబాల ముందర మళ్ళీ ప్రశ్నిస్తూ అడిగారు. ఏమని అడుగుతున్నారంటే, ఇది ఏ నెల అని అడిగారు. సహాబాలు జుల్హిజ్జా నెల అని చెప్పకుండా అల్లాహు వ రసూలుహు ఆలం, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నారు. ప్రవక్త వారు కొద్దిసేపు నిశ్శబ్దం పాటించారు. సహాబాలు లోపల ఏమని ఆలోచించుకుంటున్నారంటే, ప్రవక్త వారు ఈ నెలకు వేరే పేరు ఏదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ప్రవక్త వారు అన్నారు, ఇది జుల్హిజ్జా నెల కదా అంటే, అప్పుడు సహాబాలు అవునండి, ఎందుకు కాదు, అదే అని చెప్పారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఈ నగరం ఏమిటి అని అడిగారు. అప్పుడు మళ్ళీ సహాబాలు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకే తెలుసు అని చెప్పారు. ప్రవక్త వారు కొద్దిసేపు నిశ్శబ్దం పాటించారు. సహాబాలు వేరే పేరు ఏమైనా చెప్తారేమో అని ఆలోచించుకుంటూ ఉంటే ప్రవక్త వారు ఇది బలద్ అనగా మక్క నగరం కదా అని అడిగారు. అప్పుడు సహాబాలు అవునండి, ఎందుకు కాదు అన్నారు. తర్వాత 3వ ప్రశ్న ప్రవక్త వారు అడిగారు, ఈ రోజు ఏ రోజు అని అడిగితే అప్పుడు మళ్ళీ సహాబాలు అల్లాహు వ రసూలుహు ఆలం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకి బాగా తెలుసు అన్నారు. ప్రవక్త వారు నిశ్శబ్దం పాటించారు. సహాబాలు ఏదైనా కొత్త పేరు చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రవక్త వారు చెబుతూ ఇది యోమున్ నహర్, ఇది యోమున్ నహర్ కదా అని అడిగారు. అప్పుడు సహాబాలు అవునండి, ఎందుకు కాదు, ఇది ఖుర్బానీ దినము, అవును అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునుపటిలాగే అంటూ ఉన్నారు, సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎంత నిషిద్ధమైనవో పవిత్రమైనవో అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం పవిత్రంగా చేయబడ్డాయి అన్నారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మల గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి, నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలాగా ధర్మభ్రష్టులు కాకండి. అల్లాహు అక్బర్. మిమ్మల్ని అల్లాహ్ ప్రశ్నిస్తాడు, మీరు అల్లాహ్ వద్దకు చేరుకుంటారు. నా తర్వాత మీరు గొడవలు పెట్టుకుని ఒకరి మెడలు ఒకరు నరుక్కోవద్దు, అలా మార్గభ్రష్టులు కావద్దు అని ప్రవక్త వారు హితవు పలుకుతూ ఉన్నారు. అలాగే మరొక ఉల్లేఖనంలో ఉన్న దాని ప్రకారం ప్రవక్త వారు అంటున్నారు, ఏ నేరం చేసిన వాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరం చేయడనే విషయాన్ని గుర్తించండి. అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం కింద పట్టుబడతాడని అర్థం. అలాగే ప్రవక్త వారు చెప్తూ ఉన్నారు, దాని అర్థం ఏమిటంటే, గుర్తుంచుకోండి, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణి, కుమారుడు చేసిన నేరానికి తండ్రిని గాని పట్టుకోవడం జరగదు అనేటట్లుగా, అలాంటి అర్థం వచ్చేటట్లుగా ప్రవక్త వారు బోధించారు. మళ్ళీ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి, శైతాన్ ఇప్పుడు మీ ఈ నగరంలో ఎవరు అతన్ని పూజించరు గనుక నిరాశకు లోనైపోయాడు. తుచ్చమైన నీచమైన కర్మలలోనే మీరు అతనికి విధేయత చూపడం జరుగుతుంది. వాటి ద్వారానే అతను సంతుష్టుడు అవుతూ ఉంటాడు అన్నారు. అంటే ఇప్పుడు ఈ మక్కా నగరంలో షిర్క్ అనేది జరగదు, శైతాన్ ఆరాధన అనేది జరగదు. కావున శైతాన్ నిరాశ చెందిపోయాడు. ఎలాంటి విలువ లేని పనులు కొన్ని మీరు చేస్తారో ఆ పనులను చూసి అతను సంతృష్టపడుతూ ఉంటాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. చివరిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, నేను సందేశాన్ని మీకు అందించి నా బాధ్యతను నెరవేర్చుకున్నానా చెప్పండి అని అడిగారు. అప్పుడు సహాబాలందరూ కూడా ముక్త కంఠంతో అవును ఓ దైవ ప్రవక్త అని తెలియజేశారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సాక్షిగా చెబుతూ, ఓ అల్లా నీవే సాక్షి అని పలికి సహాబాలతో ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారి వరకు ఈ మాటలు చేరవేర్చండి అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూశారండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివర్లో ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారి వరకు ఈ మాటలు చేరవేర్చండి అని బాధ్యత ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత మిత్రులారా, జిల్హిజ్జా నెల 11, 12, 13 ఈ 3 దినాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మినాలోనే గడిపారు. జిల్హిజ్జా నెల 11, 12, 13 ఈ 3 దినాలను అయ్యాముత్ తష్రీఖ్ అని అరబీలో అంటూ ఉంటారు. ఆ 3 దినాలు ప్రవక్త వారు మినా మైదానంలోనే గడిపారు. కొంతమంది ఉల్లేఖకులు తెలియజేసిన దాని ప్రకారము ఆ సందర్భంలో ఈ 3 దినాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనాసికుల్ హజ్ క్రియలు, హజ్ కార్యాలు నిర్వహిస్తూనే, అల్లాహ్ను ఒకవైపు స్తుతిస్తూనే, సహాబాలకు విషయాలు నేర్పుతూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, షిర్కుకు సంబంధించిన గుర్తులు ఉంటే వాటన్నింటినీ చెరిపివేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మధ్యలో ఒక రోజు సహాబాల ముందర ప్రసంగించారు. 11, 12, 13 ఈ 3 దినాలలో మధ్యలో ఒక రోజు ప్రవక్త వారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో చాలా గొప్ప విషయం, ఇస్లాం యొక్క ప్రత్యేకతను తెలియజేసే విషయం ప్రవక్త వారు బోధించారు. ఏమిటి అది? ఆ విషయం యొక్క సారాంశం చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మానవులారా మీ ప్రభువు ఒక్కడే, జాగ్రత్తగా వినండి. అరబ్బు వాసికి అరబ్బేతునిపై గాని, అరబ్బేతునికి అరబ్బులపై గాని, తెల్లవానికి నల్లవానిపై గాని, నల్లవానికి తెల్లవానిపై గాని ఎలాంటి అధికత లేదు. మానవులంతా ఆదం సంతతి మరియు ఆదం అలైహిస్సలాం మట్టితో సృష్టించబడ్డారు. మీలో ఎక్కువ దైవభీతి గలవారే అల్లాహ్ దృష్టిలో ఉత్తములు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఇస్లాం ధర్మం మానవులందరికీ సమానమైన స్థానం, సమానమైన గౌరవం ఇస్తుంది. అరబ్బులకు అరబ్బేతుల మీద, అరబ్బేతులకు అరబ్బుల మీద, నల్లవారికి తెల్లవారి మీద, తెల్లవారికి నల్లవారి మీద ఆధిక్యత లేదు. రంగు కారణంగా, జాతి కారణంగా ఎవరికి ఆధిక్యత ఉండదు. వారిలో దైవభీతి ఎంత ఎక్కువగా ఉంటుందో వారు అల్లాహ్ వద్ద అలాంటి గౌరవ స్థానాలు పొందుతారు. ఇది ఇస్లాం ఇచ్చే సమానత్వం, గౌరవం మానవులందరికీ. ఇలాంటి విషయం మీరు ఇస్లాంలో తప్ప వేరే ఎక్కడా మీరు చూడలేరు. కొన్ని చోట్ల తండ్రి చేసిన పాపము బిడ్డలకు పాకుతుంది అంటూ ఉంటారు. మరి కొన్ని చోట్ల ఫలానా కులస్తులు ఉత్తములు, ఫలానా కులస్తులు వచ్చి వారు అధములు అని చెబుతూ ఉంటారు. అక్కడ వారి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. కానీ ఇస్లాం ధర్మంలో సమానత్వం ఉంది మిత్రులారా. అందరికీ సమానమైన గౌరవ స్థానం ఇవ్వబడింది. మానవులందరూ ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి సంతానం కాబట్టి వారందరూ సమానులే. వారి రంగులో తేడా ఉండవచ్చు, వారు వేరే వేరే దేశస్థులు కావచ్చు, కానీ వారు మానవులుగా వారందరూ సమానులే అని ఇస్లాం గౌరవం ఇస్తుంది. ఈ విషయం ప్రవక్త వారు ఆ సందర్భంలో చాటి చెప్పారు. అల్లాహు అక్బర్. ఇక ఆ తర్వాత 13వ తేదీన, జిల్హిజ్జా నెల 13వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మినా నుండి బయలుదేరి దారిలో వాది అబ్తా అనే లోయలో బస చేశారు. మిగతా దినం అక్కడే గడిపారు. రాత్రి కొద్దిసేపు పడుకొని సేద తీరి ఆ తర్వాత ప్రవక్త వారు బైతుల్లాలోకి ప్రవేశించారు. అప్పుడు ప్రవక్త వారు అక్కడ మళ్ళీ తవాఫ్ చేశారు. ఆ తవాఫ్ ని తవాఫ్ వదా అంటారు. ఆ తవాఫ్ చేసుకొని అక్కడితో హజ్ క్రియలు, హజ్ కార్యాలు అన్ని పూర్తి అయిపోయాయి. అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వైపుకి పయనమయ్యారు. మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుండి మళ్ళీ మదీనాకు వెళ్ళిన తర్వాత
ఏమి చేశారు అనే విషయాలు మనము ఇన్షాల్లా వచ్చే ప్రసంగాల్లో తెలుసుకుందాం. కాకపోతే ముఖ్యమైన విషయం ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ ఆచరించే సమయానికి సహాబాల సంఖ్య 1,44,000 దాటిపోతూ ఉంది. అందులో చాలా మంది మహిళలు ప్రవక్త వారితో పాటు హజ్కు హాజరు కాలేకపోయారు. ఆ ప్రకారంగా మహిళల పిల్లల సంఖ్య తీసుకుంటే 1.5 లక్ష పైకి దాటిపోతుంది. అంతమంది అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించేసి ఉన్నారు. ప్రవక్త వారు హజ్ ఆచరించే సమయానికి అంతగా ఇస్లాం వ్యాపించిపోయింది. అంత ఎక్కువగా ప్రజలు ఇస్లాంలో వచ్చి, ముఖ్యంగా మక్కా జయించబడిన తర్వాత తండోపతండాలుగా, వంశాలు వంశాలుగా, తెగలు తెగలుగా వచ్చి వారు ఇస్లాం స్వీకరించి ఉన్నారు. అయితే ఇక్కడ మనకు మరొక ముఖ్యమైన సూచన కనిపిస్తుంది. అదేమిటంటే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇస్లాంలో చేరుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహుశా మున్ముందు మీరు నన్ను ఇక్కడ చూడలేరు అని చెబుతూ ఉన్నప్పుడు, శ్రద్ధగా నా నుండి విషయాలు నేర్చుకోండి, మళ్ళీ నేను మీ మధ్య ఉండనేమో అని సూచన ప్రాయంగా ప్రవక్త వారు చెబుతూ ఉన్నారంటే అర్థం ఏమిటండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక త్వరలోనే మన మధ్య నుండి వీడ్కోలు పలకబోతున్నారన్న విషయము ఇట్టే మనకు అర్థమవుతుంది. ఇన్షాల్లా వచ్చే ప్రసంగాలలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోని చివరి భాగం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర బాగా తెలుసుకొని ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల మార్గంలో మనందరికీ నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.